రాయించబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21లో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము ఉంటుందని మొదట గ్రహించుకున్నవలను, యాలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలో ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అందువలన సందేశము దేవునిది. పరిశుద్ధాత్మ ప్రేరేపించిన మాట వాస్తవమే, సందేశం దేవునిదై ఉంది. ఈ సందేశాన్ని దేవుడు ఏం చేశాడంటే గ్రంథస్థం చేయించారు. గ్రంథస్థం చేయించడం వల్ల ఇది శాశ్వతంగా నిలిచిపోవాలని ఆలోచన చేశాడు. మార్చబడదు సందేశం. చదువుతున్న గ్రంథంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు తన సందేశాన్ని గ్రంథస్థం చేయటంలో ఇది ఎప్పటికీ నిలిచిపోవాలా, తరాన్ని బట్టి కాలాన్ని బట్టి మానవ ఆలోచనలు బట్టి తన సందేశానికి ఏమీ జతపరచకూడదని, వాటిలో నుంచి ఏమీ తీసివేయకూడదని భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన దేవుడు తన సందేశాన్ని గ్రంథస్థం చేయించాడు. ఇది మార్చబడదేగా, మార్చడానికి వల్లపడదేగా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఎలాగునున్నాయి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచు. అందువలన శాశ్వతంగా తన సందేశము కలిపి చెరపబడుకోకుండా, మనుషులు కానిదాన్ని చేసి పొరబడుకోకుండా దేవుడు జాగ్రత్త తీసుకున్నాడు సందేశ విషయంలో. రిటర్నబుల్ డాక్యుమెంట్ ఇది. మాటతో మాట్లాడింది ఒకవేళ మార్చబడొచ్చేమో కానీ లిఖితపూర్వకంగా రాయించబడినటువంటి సందేశం మార్చబడదు. అది మార్చబడటానికి వల్లపడదు. ఒక రోజున తన చెల్లి కుమారుడైనటువంటి యాకోబు చాలా సంవత్సరాల తర్వాత వారు కలుసుకున్నప్పుడు మేనమామైనటువంటి లాబాను మాట్లాడినటువంటి మాట. ఆదికాండంలో రెబ్కా యొక్క సహోదరుడైనటువంటి లాబాను ఇస్సాకుకు రెబ్కాను వివాహం చేసిన తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. బిడ్డలు ఎదిగి పెద్దవారయ్యారు. వారి మధ్యలో విభేదం కలిగిన కారణాన యాకోబు ఏం చేస్తాడంటే మేనమామ ఇంటికి పంపించబడతాడు. మేనమామ యాకోబును చూసి నా సోదరి యొక్క కుమారుడు, నా రక్తం, నా ఎముక అనే భావనతో హత్తుకొని వారితో మాట్లాడినటువంటి మాటలు ఎలాగని కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండము 29వ అధ్యాయంలో, ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనం నుంచి రాబడినటువంటి సంగతులు చదువుతున్నాం. ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనంలో, యాకోబు తన సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడకు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రెబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని తన తండ్రితో చెప్పు. కాబట్టి వారి మధ్యలో పరిచయం లేదు. అప్పటి వరకు లాబాను యొక్క బిడ్డలు పెద్దవారయ్యారు. లాబాను యొక్క సహోదరి యొక్క బిడ్డలైనటువంటి యాకోబు ఏశావులు పెద్దవారయ్యారు. తన మామ ఇల్లు ఎక్కడని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినటువంటి వాడు యాకోబు.
మార్గ మధ్యలో ఎదురు పడుతుంది రాహేలు. నువ్వు నా బంధువు అని మాట్లాడతావు. వారి మధ్యలో ప్రేమతో తను పరిగెత్తుకొని వెళ్ళి తన తండ్రి అయినటువంటి లాభానికి సమాచారం చెప్తుంది. ఎవరో నీ సహోదరు కుమారుడంట ఇక్కడికి వచ్చాడు, మన మందకు నీళ్లు పెట్టాడు అని చెప్పగానే మేనమామ తన రక్త సంబంధించినటువంటి వాడు వచ్చాడని పరిగెత్తుకొని వెళ్ళిపోతాడంట ఎదురుగా. చదువుత గ్రంథంలో ఎలాగ రాయబడి ఉంది 11వ వచనంలో, ఆమె యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతను ఎదుర్కొంటూ పరిగెత్తుకొని వచ్చి, ఎంతో కాలం నుంచి కలుసుకున్నటువంటి బాంధవ్యం అది, తన తోబుట్టు యొక్క బిడ్డలో మేనలుడు అవుతాడు, పరిగెత్తుకొని వచ్చాడంట. హత్తుకొని ప్రేమను పంచిన వాడే తనతో ఎలాగ మాట్లాడుతున్నాడు 14వ వచనంలో. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావా నేను. కాబట్టి అంత ప్రేమను పంచుకున్నటువంటి వారై ఆ భావం పలికించబడి ఆ రోజున లాభంతో మాట్లాడతాడు. లాభం ఏమని మాట్లాడతాడంటే, నువ్వు నా దగ్గర కొలువు చేయి, కొలువు చేసిన దానికి నీకు జీతం ఏం కావాలో అడిగాడు. యాకోబు కోరుకున్నది ఏంటంటే, నాకు జీతం వద్దు, నీ చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేయమని అంటాడు. ఎవరో తెలియని వారికి ఇవ్వటం కంటే నీకు ఇవ్వటం న్యాయమే కదా అని ఒప్పందం కుదుర్చుకున్నారు వారి మధ్య. మాటతో మాట్లాడుకున్నటువంటిది రిటర్నబుల్ రికార్డ్ లేదు. అనుకున్నట్టుగానే 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత తనకు వివాహం చేయమని యాకోబు కోరుకుంటే పెద్ద కుమార్తెనిచ్చి లేయా నుంచి వివాహం చేశాడు. అందువలన వారాలుగా మాట్లాడేది, అనగా నోటి మాటగా మాట్లాడేది సంవత్సరాలు గడిచే కొద్దీ మార్చబడొచ్చేమో కానీ గ్రంథస్థం చేయబడితే అది మార్చబడదు. అది మార్చడానికి వాళ్ళు నోటితో చెప్పేది వేరు, రిటర్నబుల్గా రికార్డుగా ఉన్నది వేరు. అందువల్ల దేవుడు ఎందుకు ఈ సందేశాన్ని గ్రంథస్థం చేయించాడంటే, తన సందేశాన్ని మార్చకూడదు. కాలాలు మారినా మనుషులు మారినా తన సందేశము తను అనుగ్రహించినట్టుగానే ఉండిపోవాలా. మనుషులు తన సందేశానికి ఏదైనా కలిపి దోషం కలక్కోకుండా, పొరపాటు జరగకోకుండా, దేవుని దృష్టికి పాపులు కాకోకుండా దేవుడు తన సందేశాన్ని గ్రంథస్థం చేయించారు. దేవుడు తన సందేశాన్ని గ్రంథస్థం చేయించడంలో కారణం ఎలాగుంటుంది. చదువుత గ్రంథంలో పరమ తండ్రి తన సందేశాన్ని గ్రంథస్థం చేయించి అది ఎప్పుడైనా మరలా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఒకవేళ మేము సరిగా ఉన్నామో దారి తప్పి ఉన్నామో, చేసిన పొరపాటును బట్టి దేవుడు కోపగించుకున్నాడేమో, ఈ పునరాలోచన చేసుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే తన గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైనా తరిచి చూడవచ్చు, ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి చూడవచ్చు. ఇది నిజమా కాదనేటువంటి రుజువు పరుచుకోవచ్చు మనుషులు. చదువుత గ్రంథంలో ఎలాగ రాయబడి ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో దేవుని యొక్క మందసము తరలించాలని ఆలోచన చేస్తున్నాడు దావీదు. చాలా కాలంగా ఒక మనుషుని యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి మందసం అది. ఆ మందసాన్ని తాను అనుకున్నటువంటి స్థలానికి చేర్చడానికి సుమారుగా 30,000 మందిని తీసుకొని వచ్చి మేళ వాయిద్యాల మధ్య దాన్ని నడిపించాలని ఆలోచన చేశాడు దావీదు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 6వ అధ్యాయం మొదటి వచనంలో, తరువాత దావీదు ఇశ్రాయేలుతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపత్యకు యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమైన. అందువలన దేవుని యొక్క మనస్సును తరలించాలని ఆలోచన చేశాడు. కానీ తరలించడానికి దేవుడు విధించినటువంటి విధేమిటి అనేది మాత్రం చూడాల. సంతోషంగా నా దేవుని యొక్క మనస్సు అది 30,000 మంది శూరుల మధ్య ప్రయాణం చేసుకుంటూ తీసుకెళ్తున్నటువంటి మనస్సు. గొప్ప ఆర్భాటం చేయాలని ఆలోచన చేశాడు. కానీ దేవుని యొక్క విధేమిటి అనేది మాత్రం ఆలోచన చేయాలి. క్రొత్త బండి చేయించాడు, దాన్ని తోలటానికి మనుషులు పెట్టుకున్నాడు.
ఆ బండి ఎదుట నడవడానికి ఇరుప్రక్కల చుట్టుప్రక్కల 30,000 మంది సైన్యం ఉంది. అయితే దేవుని యొక్క విధి లేదు అక్కడ. దేవుని యొక్క విధి ప్రకారంగా జరగట్లా. ప్రయాణం సాగుతూ ఉంటుంది. కళ్ళం ఒకటి వస్తే ఎద్దు కాలు జారినప్పుడు మనసు కింద పడిపోతుంటుంది. వజ్జా చేయి చాచి పట్టుకుంటాడు. పరమ తండ్రి అక్కడికక్కడే మనుషుని మొత్తినందున ఆ మనుషుడు ఆ రోజు అక్కడికక్కడే చనిపోతాడు. దావీదు ఒక్కసారిగా ప్రయాణాన్ని ఆఫ్ చేసి ఇలాగున ఎందుకు జరిగిందని విచారణ చేపట్టడానికి మరలా తనకు అనుగ్రహించబడినటువంటి సందేశం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఇలాగ జరిగింది? విధిని బట్టి విచారణ చేయకపోవట కారణాన, విధిని బట్టి విచారణ చేయకపోయిన కారణాన జరిగినటువంటి తప్పిదం అది. అందువల్ల దయతో ఆలోచించే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో ఉజ్జా చనిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటని వారు పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. మందసాన్ని తరలించేటప్పుడు కహాతీలు భుజముల మీద మోయాలా, ఎడ్ల బండి మీద మోయకూడదు. రెండవది, దానిని అన్యుడెవడు టచ్ చేయకూడదు. యాజకులు తప్ప మరొకరు ఎవరు దాన్ని ముట్టుకోకూడదు. ప్రత్యేకించబడినటువంటి ప్రజలు దాన్ని ప్యాక్ చేయాలి, వారు మాత్రమే ఓపెన్ చేయాలి, వారు మాత్రమే నిలబెట్టాలి మందసాన్ని. కానీ ఉజ్జా చెయ్యి చాచి పట్టుకున్నాడంట, అక్కడికక్కడికే చనిపోయాడు. ఈ చావుకి కారణం ఏమిటని వెతుకుతున్నాడు పరిశీలనలో. తన పరిశీలనలో తేల్చబడినటువంటి విషయం ఏంటంటే విధిని బట్టి విచారణ చేయకపోవటం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందస్సును మోయక ఉండుట చేతను. అందువల్ల తన విచారణలో తెలియచేయబడుతున్నటువంటి సంగతులు. కహాతీలు భుజాల మీద మోయాలా, సంఖ్యాకాండము 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సంగతి. కహాతీలు భుజాల మీద మోయాలా, భుజాల మీద మోయట్లా బండి ఎక్కించారు. రెండవది, దాన్ని ఎవడు ముట్టుకోకూడదు. చదువుతాం ఇలాగన, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేత, విధిని బట్టి విచారణ చేయకుండా చేత. వేంటి విధి? ఏమి కోరాడు? ఏమి దేవుడు విధించాడు? ఒక విషయాన్ని దేవుడు ఎలాగన ఆశిస్తున్నాడో మనకు తెలియాలంటే ఆ సమాచారాన్ని దేవుడు గ్రంథస్థం చేసి పెట్టాడు. ఎలాగన గ్రంథస్థం చేయటంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సత్యము మార్చబడదు. రెండు సంగతులు ఇప్పటి వరకు ఆలోచన చేశాం. దేవుడు తన గ్రంథాన్ని రిటర్నబుల్ రికార్డుగా అందించడంలో ఇది నిత్యము నిల్చుండాలా. మనుషుడు మారిపోతే సందేశం మారదు, సమాచారం మారదు, దేవుని యొక్క ఆలోచనలు మారవు. మనుషుడు మారినంత మాత్రాన, తరాలు మారినంత మాత్రాన నిత్యము నిల్చుండేటట్టుగా దేవుడు జాగ్రత్త తీసుకున్నాడు, భద్రపరిచాడు తన సందేశాన్ని. అది మార్చబడకుండా ఉండటం కొరకు. రెండవది, మనుషుడు ఎప్పుడైనా తాను జరిగించేది సరైనదా, తప్పు మార్గంలో ఉన్నామా అని రెండింటిని తాను వ్యత్యాసం చూసుకోవటానికి గ్రంథస్థం చేయించాడు. దావీదు వలె విధిని బట్టి విచారణ చేసుకోవటం. నేడు ప్రభు సంఘాల్లో ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలాగన దేవుని సేవించాలో ఎలాగన దేవుని సేవించకూడదో, సంఘముగా దైవ కార్యక్రమములు ఎలాగ జరగాలో ఎలాగన జరగకూడదో మనందరికీ ప్రామాణికమైనటువంటి సంగతి ఈ గ్రంథం మాత్రమే. విధిని బట్టి విచారణ చేసుకోవడం. అందువలన సత్యము మార్చబడకూడదు. అందువలన దేవుడు గ్రంథస్థం చేయించాడు. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ సంగతిని, మరొక సంగతిని ఆలోచన చేయబోతున్నాం. దేవుడు తన సందేశాన్ని గ్రంథస్థం చేయటంలో ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, సందేశము శాశ్వతంగా నిల్చుండాలా, తరాలు మారితే మార్చబడేదానిగా ఉండకూడదని. రెండవది, పొరపాటు జరుగుతుందో సరిగ్గా జరుగుతుందో విధిని బట్టి విచారణ చేసుకోవటానికి, రెఫరెన్స్గా మరొకసారి చూసుకోవటానికి ఎప్పుడైనా మనుషుడు తరిచి చూసుకునేటువంటి అవకాశం దేవుడు కల్పించాడు. మూడవది, సత్యమైనది ఏదైతే ఉందో అది మార్చబడుకోకుండా ఉండటం కొరకు. అది దేవుని విషయమైనా, ప్రభువైన యేసుని గురించిన విషయమైనా, సంఘ నిర్వహణకు సంబంధించినటువంటి విషయమైనా, పరిశుద్ధులకు సంబంధించినటువంటి ఏ విషయమైనా ఇది సత్యము అని దేవుడు వెల్లడి చేసిన దాన్ని మార్చబడకుండా ఉండటం కొరకు దేవుడు గ్రంథస్థం చేయించాడు. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో ఎలాగని రాయబడి ఉంది.
రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సత్యాన్ని అసత్యంగా మార్చేటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఆదిమ సంఘాల్లో అలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. దేవుడు రక్షణ పొందటానికి బాప్తిసం ప్రవేశపెడితే బాప్తిసం మాత్రమే సరిపోదు, సున్నతి కూడా పొందాలని మనుషులు వచ్చి బోధించడం మొదలుపెట్టారు. ఆ రోజున యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు కానీ, అపోస్తలు కానీ, అంతియోకియ నుంచి వచ్చినటువంటి వారు కానీ అందరూ కలిసి రెటెనబుల్ రికార్డ్ ఒకటి పంపించారు. రెటెనబుల్ రికార్డులో ఏం చెప్పారంటే, అన్యజనుల మీద మోయలేనటువంటి భారాన్ని మోపొద్దు, ఇది మీకు రాసి ఇచ్చుట యుక్తమని మాకు తోచింది. రిటర్నబుల్ రికార్డ్, నోటి మాటతో చెప్పటం ఒకటి, రాయించబడినట్టుగా సందేశం అందించబట్టంలో దేవుడి యొక్క ఉద్దేశం ఒకటి. అందువల్ల దేవుడు ఎందుకోసము రిటర్నబుల్ రికార్డ్గా మనకు అందించాడంటే, తన సందేశము శాశ్వతమైనది, ఇది ఎవడు మార్చలేడు, మార్చకూడదు. మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తరాలు గడిచిపోయినా తన సందేశంలో మార్పు లేకుండా ఉండాలని దేవుడు ఆలోచన చేశాడు. తన సందేశం మార్చిపడకూడదని. రెండవది, విధిని బట్టి విచారణ చేసుకునేటువంటి అవకాశం కల్పించాడు. ఎప్పుడైనా సరే మనం చేసేటువంటి ఈ పని దేవుని యొక్క దృష్టికి న్యాయమైనదా కాదా అని పునర్విచారణ చేసుకోవడానికి తన సందేశాన్ని గ్రంథస్థం చేయించాడు. మూడవది, సత్యము మార్చబడకూడదు. సత్యము సత్యమే, అసత్యం ఎప్పుడు సత్యం అవ్వదు. అది దేవుని గుర్చైనా, ప్రభుని గుర్చైనా, సంఘముని గుర్చైనా, సంఘ నిర్వహణ గుర్చైనా, దేవుడు ఏదైతే సందేశం ఇచ్చాడో ఆ సందేశమే ప్రామాణికమై ఉంటుంది. అందువలన దేవుడు తన గ్రంథాన్ని గ్రంథస్థం చేయించి ఇచ్చాడు. ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది, దేవుని యొక్క సందేశం ఇది. అయితే ఈ సందేశము అపార్థం చేసుకోవటం అనేది ఎక్కువ. అర్థమవటం కంటే మనుషులకి అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఎక్కువ. రాయించబడినటువంటి సమాచారం, అపోస్తులు మాట్లాడిన మాట ఇది, మన అభిప్రాయం చెప్పట్లేదు. ఇక్కడ గ్రంథము అపార్థం చేయబడిద్దంట. స్వభాషలో రాయబడి ఉందా? అవును, మన అందరికీ అర్థమయ్యేటువంటి స్వభాషలోనే రాయబడి ఉంది గ్రంథము. మనం చదవగలిగే గ్రంథము, మనము చదివి గ్రహించగలిగే గ్రంథము. ఎవరైనా చెప్తుంటే మనం విని వాటిని ఆలోచన చేసేటువంటి సందేశమైనప్పటికీ ఇది అనేకుల చేత అపార్థం చేయబడేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అపోస్తులు మాట్లాడారు ఈ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, సందేశము సులువుగా రాయించబడినప్పటికీ కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టంగా ఉంటాయి. కాబట్టి ఇది అపార్థం చేయబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రంథం అపార్థం అవ్వకూడదు మనలో ఎవరికి. దేవుని యొక్క సందేశము మిస్అండర్స్టాండింగ్ అయితే, లేదా దానిని మరొక విధంగా మనం అర్థం చేసుకుంటే, సహజంగా మనుషులు ఏమంటారంటే, మీకు అలాగ అర్థమైంది బ్రదర్, మాకు ఇలాగ అర్థమైంది అనే అపోహలకు వెళ్తూ ఉంటుంటారు. దేవుని సందేశము ఎంతమందికైనా ఒకే అర్థం రావాలి, ఒకే భావం రావాలి. ఒక విషయానికి సంబంధించి దేవుడు ఏం చెప్పాడో అది అందరికీ ఒకే విధమైనటువంటి ఆలోచన కలిగించాలని దేవుడు ఆలోచన చేశాడు. కానీ 100 మంది ఉంటే 100 అభిప్రాయాలు కొట్టాలని దేవుడు తన సందేశాన్ని ఇవ్వాల. ఈ హాల్లో చాలామంది కూర్చొని ఉన్నాం దేవుని ఆరాధించడానికి. సందేశము రాయించబడినటువంటి సందేశం మనం చదువుతుంటే నాకొకలాగా నీకొకలాగా అర్థం అవ్వాలని దేవుడు కోరుకోవాలి. ప్రతి వారికి ఒకే అర్థం అవ్వాలని, ఒకే అర్థం ఇవ్వాలని దేవుడు తన సందేశాన్ని గ్రంథస్థం చేయించాడు. కానీ అది అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దేవుని యొక్క సందేశం అపార్థం చేయబడితే మనముగా స్వకీయమైనటువంటి నాశనం తెచ్చుకుంటున్నామని అర్థం. ఎవడో నాశనం చేయాల్సిన అవసరం. దేవుని సందేశం అపార్థమైతే చాలు, నాశనానికి వెళ్ళిపోతారని చెప్పాడు గ్రంథంలో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఇలాగ రాయబడి ఉంది. అందువలన ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేలాగా దాన్ని విభజించి చూడటం అనేది అవసరం. మనం రాయబడినటువంటి వాక్య పఠనాన్ని బట్టి సత్యవాక్యమును సరిగా ఉపదేశించుట, ఫుట్నోట్లో రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సరిగ్గా విభజించాలి దాన్ని, సరిగ్గా చూడాలి, దాన్ని మిళితం చేసి చూడకూడదు. ఆ భావన మనకు కలగటం కోసం సంగతులు ఆలోచన చేస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైంది. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును,
తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు, అపార్థము అనగా అవ్వవలసినటువంటి అర్థం ఒకటైతే మరొక అర్థము మనం పుట్టించిన, మరొక అర్థము వేరొకరు ఎవరైనా చెప్పినా, మరొక విధానంలో దేవుని యొక్క ఆలోచన మార్చబడితే దాని పర్యవసానం ఏమిటనే సంగతి అపోస్తులు గ్రంథస్థులు చేశారు. ఏమవుతుంది? గ్రంథం అపార్థం అవుతే ఏమవుతుంది? తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. పుట్టినట్లో వంకరగా తిప్పుతారు. ట్విస్టింగ్ అన్నమాట. లేఖనాన్ని మెలకేసి చూడటం. దేవుని యొక్క మాటలు ఎప్పుడు వంకరగా స్ట్రైట్గా ఉంటే దాన్ని మెలకేసి చూడటం అనేది, అనుకూలంగా మలుచుకోవటం అనేది, కావలసినట్టుగా త్రిప్పుకోవటం అనేది నాశనానికి దారితీస్తాయి. అందువల్ల దేవుని యొక్క సందేశము మనకు అర్థమవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అలాగే మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనేది తెలిసి ఉండాలి, గ్రహించడం అనేది మనకు అవగాహన ఉండాలి. లేకపోతే ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఏదైనా వాక్యమే కదా, ఆయన ఒక కోణంలో చెప్పాడు, ఈయన ఇంకొక కోణంలో చెప్పాడు అనుకోవటం తప్ప నిజంగా రాయబడిన సంగతులు అలాగే ఉన్నాయా, ఆ అర్థం అదేనా అని పరిశీలన చేయటం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి సత్యవాక్యమును సరిగా విభజించడం అనే సంగతిలో ప్రాముఖ్యంగా మరొక సంగతి మీకు తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు మనకు చూసినటువంటి సంగతులు ఏంటంటే, మొదటి సంగతి, దేవుడు తన గ్రంథాన్ని లేదా తన సందేశాన్ని గ్రంథస్థం చేయించాడు, కారణాలు చూశాం. రెండో సంగతి, దేవుని యొక్క సందేశము మనుషులు అపార్థం చేసుకోకూడదు, అది అర్థం అవ్వాలి, మనుషులకి తేటగా అర్థం అవ్వాలి. నెహెమ్యా గ్రంథం 8వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు మనుషులకు తేటగా అర్థమయ్యేలాగా అర్థం చెప్పారంట. అందువల్ల తేటపరచబడాలి సందేశం. ఏదో ఒకట్లండి, ఏదో చెప్పారు, మొత్తానికైతే ఏదో చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండటానికి దేవుడు అవకాశం ఇవ్వాల. అందువల్ల సత్యవాక్యమును సరిగా విభజించుతున్నామో లేదో ఒక సంగతి ఆలోచించేయబోతాం ఈ రోజున. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనేటువంటి సంగతిలో దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకుంటున్నాడు. దేవుడు ప్రజలతో నిబంధన చేసుకుంటున్నాడు. ఒక కాలంలో చేయబడినటువంటి నిబంధన మరొక కాలంలో ఉందో లేదో పరిశీలన చేసి తెలుసుకోవటం అనేది అవసరమై ఉంటుంది. ఆది నుంచి కూడా దేవుని యొక్క స్వభావం ఏమిటంటే, ఏ మనుషుడితోనైనా తను సంబంధం కలిగి ఉండాలంటే, సహవాసం చేయాలంటే, ఆ మనుషుడితో తన యొక్క నిబంధనను కొనసాగించాలనుకుంటే మొట్టమొదటిగా వారి మధ్యలో నిబంధన ఉంటేనే నిబంధనను బట్టి సంబంధాన్ని కలిగి ఉంటాడు దేవుడు. నిబంధన లేకపోకుండా ఏ మనుషుడితో సంబంధం పెట్టుకోడు దేవుడు. దేవుడు నిబంధనను బట్టి సంబంధాన్ని కలిగి ఉంటాడు దేవుడు. కాబట్టి ఆది నుంచి తన యొక్క విధానాన్ని తెలియపరిచాడు. ఆదికాండం 2వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే, ఆదికాండము 2వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 17వ వచనంలో మనం బాగుగా తెలియనటువంటి సంగతి అది. ఏదైనాలో ఒక తోట నాటి, తోటలో అనేకమైనటువంటి సమస్త విధమైనటువంటి ఫలవృక్షాలను వేసిన దేవుడు తోట మధ్యలో 2 తినకూడనటువంటి వృక్ష ఫలాల గురించి మాట్లాడాడు ఆదాముతో. ఆయన ఈ 2 వృక్ష ఫలాలను తప్ప మిగిలిన వాటిని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు. ఒకవేళ నేను తినొద్దని ఆజ్ఞాపించినటువంటి ఏ 2 వృక్ష ఫలాలు అయితే ఉన్నాయో వాటిని తింటే తినుదినమున నిశ్చయంగా చస్తాం. ఆదికాండం 2వ వచనం లాగా రాయబడింది, చదువుతాం. 16 నుంచి చదువుతాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చు. అబ్జెక్షన్ చెప్పలా దేవుడు. నో అబ్జెక్షన్ అట. నువ్వు ఏది తినాలనుకుంటే అది తిను. అయితే ఒక కండిషన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవు అని నరునికి ఆజ్ఞాపించు. వాస్తవంగా ఆదికాండంలో రాయబడినటువంటి సమాచారం ఏం తెలియచేస్తుందంటే, దేవునికి నరునికి మధ్యలో దేవుని యొక్క ఆజ్ఞ ఒకటి ప్రవేశపెట్టబడినట్టుగా చెప్తున్నాడు. కానీ ఓషియా గ్రంథంలో వారి మధ్య నిబంధన జరిగిందని చెప్పాడు. ఓషియా గ్రంథంలో వారి మధ్య నిబంధన జరిగింది. ఎవరెవరికి నిబంధన? మహోన్నతుడైనటువంటి దేవునికి ఆదామునికి మధ్య నిబంధన. తొలిమానవుడైనటువంటి ఆదాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఈ 2 వృక్ష ఫలాలు తిన్నంతకాలం నీకు నాకు సహవాసం ఉంటుంది, నీకును నాకు మధ్య
నిబంధన ఉంటుంది. అది నిబంధన సంబంధించినటువంటి విషయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. ప్రవక్తల ద్వారా దేవుడు తన సందేశాన్ని ఆదిలో ఏదేదో తోటలో ఆదాముతో దేవుడు ఏం చేసినటువంటి సమాచారాన్ని ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా తెలియజేశాడు. ఈ సంగతి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో ఆదాము నిబంధన మీరినట్లు. ఆదాము నిబంధన మీరాడా? అవును, నిబంధన మీరాడు. ఆజ్ఞను ఉంది కదా, తను నిబంధన చేసుకున్నాడు. ఆజ్ఞను బట్టి, ఆజ్ఞ ఎక్కడ ఉంటుందో ఆజ్ఞను బట్టి నిబంధన ఏర్పడుతుంది. ఆదాము నా నిబంధనను మీరినట్లు ఆదాము నిబంధన మీరాడు. అందువలన తొలిమానుడైనటువంటి ఆదాముతో ఎలాగైతే నిబంధన చేసుకున్నాడో నేడున్నటువంటి ప్రతి వానితోనూ దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. నిబంధన ఉంటే దేవునితో సహవాసం ఉండింది, సంబంధం ఉండింది. ఆదాముతో నిబంధన చేశాడు, తోటలో ఉన్నటువంటి 2 వృక్ష ఫలాలను తినొద్దని. మహోన్నతుడైనటువంటి దేవుడు కాలం గడిచిన తర్వాత మరోసారి తన నిబంధన తెలియచేశాడంట. భూమి మీద మనుషులు విస్తరిస్తున్నటువంటి సమయం అది. నోవహు కాలంలో దేవుడు నిబంధన ఒకటి ప్రవేశపెట్టాడు. మరలా ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. 6వ అధ్యాయం 1వ వచనం చదివిన తర్వాత 17వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 1వ వచనంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు నరులు భూమి మీద విస్తరిస్తున్నటువంటి సమయాన్ని గురించి మాట్లాడాడు. కాబట్టి భూమి మీద మనుషులు ఎలాగైతే విస్తరిస్తున్నారో వారి మధ్యలో అక్రమం కూడా అలాగే విస్తరిస్తుంది. తమ మార్గాన్ని చెప్పేసుకున్నారు. దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే నోవాహు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తితో నా నిబంధన నీతోనూ నీ కుటుంబంతో నేను చేస్తా. 6వ అధ్యాయము 17వ వచనంలో ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరమును ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రలయం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రులను ఆ వాడలోనికి ప్రవేశించాలా. జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి ఏంటంటే ఏదైనా తోటలో ఆదాముతో చేసుకున్నటువంటి నిబంధన అంటే నిబంధన కాదు ఇది. ఆదాముతో చేసినటువంటి నిబంధన వేరు, ఇప్పుడు నోవాహుతో చేస్తున్నటువంటి నిబంధన వేరు. ఆదాముతో వ్యక్తిగతమైనటువంటి నిబంధన చేశాడు, నోవాహుతో కుటుంబానికి సంబంధించినటువంటి నిబంధన చేస్తున్నాడు. అందువల్ల దేవుడు కాలాన్ని బట్టి నిబంధనలు మార్చుకుంటూ వచ్చాడు. తొలిమానవుడైనటువంటి ఆదాముతో నిబంధన చేశాడు, జలప్రలయ కాలంలో నోవాహుతో నిబంధన చేశాడు. విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతున్నటువంటి అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహామును బట్టి ఇశ్రాయేల్ యొక్క ప్రజలందరికీ సంబంధించినటువంటి ఒక జాతీయ నిబంధన చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము ప్రత్యక్షపరుచుకున్నాడు సర్వశక్తి గల దేవుడని. తనతో నిబంధన కలిగి ఉండాలనుకుంటే మీలో ప్రతివాడు తన గోప్యంగా చర్మము సున్నతి పొందాలా, అప్పుడే నిబంధనలకు ప్రవేశిస్తారని చెప్పేసి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదును. వ్యత్యాసం చాలా తేటగా అర్థమవుతుంది అన్నమాట మనకి. ఆదాముతో నిబంధన చేసుకున్నాడు, నిబంధనలో ఏం చెప్పాలనుకున్నాడో అక్కడ చెప్పిన సంగతులు అక్కడి వరకు సంబంధించినవి. నోవాహుతో నిబంధన చేశాడు, నోవాహుతో ఏం చెప్పాలనుకున్నాడో అక్కడ మాత్రమే సంబంధించిన సంగతులు. అబ్రహాముతో నిబంధన చేసుకుంటున్నాడు, తన నిబంధన బట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అబ్రహాంతో 9వ వచనం లాగా రాయబడింది. 17వ అధ్యాయం 9వ వచనంలో మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాతి వారి తరములో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాతో నీకు నిబంధన ఉండాలా, నీకు నాకు మధ్య మాత్రమే కాదు, నీ తర్వాత నీ సంతానంతో కూడా నాకు నిబంధన ఉండాలా. ఏం చేస్తే నిబంధనలోని ప్రవేశించిన వారు అవుతాం? ఏం చేస్తే నిబంధనలోని ప్రవేశించిన వారు అవుతారంటే 10వ వచనం లాగా ఉంది. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. కాబట్టి సున్నతిని బట్టి నిబంధనలోనికి ప్రవేశించడం జరుగుతుంటుంది అబ్రహాం యొక్క సంతానం.
ఆదాముతో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు, విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతున్నటువంటి అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముతో చేసిన నిబంధన వంటిది కాక మరి యొక్క నిబంధన అనగా మరలా దానికి కొంత సమకూర్చి ఇశ్రాయేలుని నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి మోషేని పిలిచి ఇశ్రాయేలు ప్రజలతో ధర్మశాస్త్రం అనేటువంటి ప్రదానం చేశాడు. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి, కాలాన్ని బట్టి దేవుడు తన నిబంధనలు మార్చుకుంటూ వస్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విమోచించబడిన తర్వాత కనాను దేశానికి ప్రయాణం చేస్తుంటే ప్రయాణపు మధ్యలో పరమ తండ్రి ఏం ఆలోచన చేశాడంటే బైలెటరల్ కోవెనెంట్ చేసుకోవాలని ఆలోచన చేశాడు. బైలెటరల్ కోవెనెంట్ అంటే ఇప్పటి వరకు నిబంధనను ప్రతిపాదన చేసిన వాడు దేవుడైతే నిబంధనను ఆమోదించిన వారు సెకండ్ పార్టీ, మరొక వ్యక్తి. ఇప్పుడేం చేస్తున్నాడంటే నేను నిబంధనను ప్రతిపాదిస్తా, ఆ నిబంధనను మీరు ఆమోదిస్తే అనగా ఇష్టపడితే నిబంధనలను ప్రవేశిస్తాను. ఆదాముని ఇలాగనలా, ఈ తోట మధ్యలో 2 వృక్ష ఫలాలు ఉంచుతాను, ఇవి తినకోకుండా ఉంటూ నీకు ఇష్టమేనా? ఆదాముని అడగల. నోవాహుని అడగల, నేను నీతో నిబంధన చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా? నోవాహు యొక్క ఒపీనియన్ తీసుకోవాలా. అబ్రహాముతో పరమ తండ్రి మాట్లాడాల, సున్నతి పొందితే నాతో నీకు నిబంధన ఉంటుంది, నీ తరం వరకు నాకు నిబంధన ఉంటుంది, మీకు ఇష్టమేనా? అడగలేదు దేవుడు. కానీ ఇప్పుడు దీనికి వ్యత్యాసంగా దేవుడు తన సందేశాన్ని వినిపించి బైలెటరల్, నా పక్షంగా నేను ప్రతిపాదన ఉంటుంది, మీ పక్షంగా ఆమోదం ఉంటుంది, ఇద్దరము అంగీకరిస్తే మనకు మీకు మాకు మధ్య నిబంధన ఉంటుంది అని అన్నాడు. ఏంటి ఆ నిబంధన? నిర్గమకాండం 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము సేనాయి పర్వతం దగ్గరికి వచ్చారు వాళ్ళు బయలుదేరి. 2వ వచనం నుంచి చదువుతున్నాం. 19వ అధ్యాయం 2వ వచనం చదివితే వారు రెఫాదీము నుండి బయలుదేరి సేనాయి అరణ్యముకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలు విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి, అందువలన ఇద్దరి మధ్యవర్తిత్వం జరుగుతుంది. అటు మహోన్నతుడైనటువంటి దేవునికి, ఇటు ఇశ్రాయేలు యొక్క జనాంగానికి మధ్యలో మోషే నిలబడి ఇద్దరి మధ్య ఒప్పందాన్ని తీసుకొని వారి ఇద్దరిని ఒక నిబంధన చేత జతపరచడం చూస్తున్నాడు. ధర్మశాస్త్రం అనే దాన్ని ప్రదానం చేసి ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. ఈ సంగతి మోషే ఎలాగని తెలియజేశాడు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో. కాబట్టి వ్యత్యాసం మీకు తేటగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకటి, ఆదాముతో దేవుడు నిబంధన ప్రతిపాదన చేశాడు, జరిగింది నిబంధన. నోవాహుతో నిబంధన ప్రతిపాదన చేశాడు, నిబంధన జరిగింది. అబ్రహాంతో నిబంధన ప్రతిపాదన చేశాడు, నిబంధన జరిగింది. ఇప్పుడు మోషేని మధ్యవర్తిగా పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ నిబంధన కూడా ఆమోదించబడి ఏకకంఠముగా మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాడు, మేము అది చేస్తామని అంగీకరించిన తర్వాత వారి మధ్యలో నిబంధన ఏర్పడింది. ద్వితీయోపదేశకాండము రాయబడినటువంటి సంగతులు 5వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే మోషే ఇశ్రాయేలు వారు అందరినీ పిలిపించి ఇట్లని, ఇశ్రాయేలు వారులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. హోరేబు సేనాయి, దేవుని పర్వతము అని చెప్పబడుతున్నటువంటి సంగతి అన్నమాట. ఇది ఏదైనా తోటలో చేసినటువంటి నిబంధన కాదు. ఇది జలప్రలయ కాలంలో నోవాహుతో చేసినటువంటి నిబంధన కాదు. ఇది అబ్రహాముతో పాటు సున్నతికి సంబంధించి చేసినటువంటి నిబంధన కాదు. ఇది ఎక్కడ చేసినటువంటి నిబంధన చెప్తున్నాడు? హోరేబులో చేసినటువంటి నిబంధన. కాబట్టి అంతకుముందు నిబంధన చేయబడి ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఆ నిబంధనలు వేరు, ఇప్పుడు చేయబడుతున్నటువంటి నిబంధన వేరు. ఇది హోరేబులో చేసినటువంటి నిబంధన. మరి విశేషంగా మోషే ఏమంటాడంటే, మన పితరులతో చేసిన నిబంధన కాదు ఇది, నేడు సజీవులుగా ఉన్నటువంటి మనతో చేసిన నిబంధన ఇది. చదువుతాం కింద భాగంలో ఇలాగనుంది. 2వ వచనం, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసిను. యెహోవా మన పితరులతో కాదు. పితరులతో చేయబడింది ఉందా? ఉంది. ఎక్కడెక్కడ ఉంది? ఆదాముతో చేసిన నిబంధన ఉంది, ఆ నిబంధన కాదు ఇది. నోవాహుతో చేసిన నిబంధన ఉంది, ఆ నిబంధన కాదు ఇది. అబ్రహాముతో చేసినటువంటి సున్నతికి సంబంధించి మాత్రమే మాట్లాడినటువంటి నిబంధన ఉంది,
ఆ నిబంధన కాదు ఇది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇది నేడు సజీవులుగా ఉన్న, ఇక్కడ సజీవులుగా ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. నిబంధనలు ఉన్నాయి, ఇశ్రాయేలు జాతితో చేయబడినటువంటి నిబంధనలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని ప్రదానం చేసి మీకును నాకు మధ్య నిబంధన ఉంటుంది. నిబంధన గైకొనేవాడు ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. నిబంధనను తిరస్కరించిన వాడు శాపగ్రస్తుడు అవుతాడని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నుంచి మనం చదివితే ఈ సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. అందువలన ఆదాముతో నిబంధన చేసుకున్నాడు, నోవాహుతో నిబంధన చేసుకున్నాడు, అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు, మోషేతో, ఇశ్రాయేలు ప్రజలతో మోషేని మధ్యవర్తిగా పెట్టి నిబంధన చాటి చెప్పినటువంటి దేవుడు నేడు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. మనకున్నటువంటి నిబంధన ఏంటి? నేడు మనకి అంతకుముందు ఉన్నటువంటి నిబంధనలతో సంబంధం ఉంటుందా, లేదా ఆ నిబంధనకి వేరుగా మనతో దేవుడు ఏదైనా నిబంధన చేసుకున్నాడా? నేడు మనకున్నటువంటి నిబంధన ఏంటి? నేడు మనం అనుసరించవలసినటువంటి నిబంధన ఏంటి? ఈ వ్యత్యాసం అర్థం కాకపోతే కలిపేస్తాం అన్నమాట. ఆదాముతో చేసిందని నోవాహుతో కలిపేస్తాం, నోవాహుతో చేసిందని అబ్రహాంతో కలిపేస్తాం, అబ్రహాముతో చేసిందేమో ఇశ్రాయేలు ప్రజలతో కలిపేసేస్తాం, ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి నిబంధనేమో నేడు క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి క్రైస్తవులకి ముడిపెట్టేసేసి, బ్రదర్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, గ్రంథంలో ఉన్నదే కదా మేము చెప్పేది, నువ్వు గ్రంథంలో ఉన్నది చెప్తున్నావేమో, గ్రంథంలో ఉన్నటువంటి సందేశము ఎవరికి సంబంధించిన సందేశం అది చెప్తున్నావా? ఈరోజున బోల్డంతమంది చెప్పేటువంటి ఒక ఆలోచన ఏంటంటే మేమేం వేరుగా బోధించట్లేదు కదా, గ్రంథంలో లేనిది బోధించట్లేదు కదా. ఏదైతే దేవుడు గ్రంథస్థం చేయించాడో ఆ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులే మాట్లాడుతున్నాం అంటున్నారు. గ్రంథంలో ఉన్నదాన్ని మాట్లాడటం వేరు, గ్రంథంలో ఎవరికి సంబంధం ఉన్నటువంటి వ్యత్యాసం ఉందో ఆ వ్యత్యాసాన్ని విభజించి మాట్లాడటం వేరు. ఏదైనా తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలకు నీకు సంబంధం ఏంటి? మనకు సంబంధం ఉందేమన్నా? ఉందండి, ఎవరికైనా మనకు సంబంధం ఉందా? ఏదైనా తోటలో ఆదాముతో చేసుకున్నటువంటి నిబంధన బట్టి ఈ 2 వృక్ష ఫలాలు తినొద్దు అన్నాడు, దానికి మనకి సంబంధం ఏంటి? నోవాహుతో పరమతండ్రి నిబంధన చేశాడు, కొలతలు ఇచ్చాడు, వాడకట్టమన్నాడు, దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే వాడకట్టాడు, నిర్ణయించిన సమయానికి ఆ వాడలోనే ప్రవేశించమన్నాడు, నేను కూడా వాడకడతా అని ఈరోజు ఏ మనుషులని పూనుకుంటే అది వెర్రితనం. ఆజ్ఞాపించింది నోవాహుతో, మనతో కాదు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకెళ్ళి బలిగా అర్పించడం కోసం తన మీదకి కత్తి లేపినట్టుగా పరమతండ్రి ఒకరోజు తన దేవదూతను పంపించి, అబ్రహామా దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను నమ్ముచున్నానని చెప్పినట్టుగా ఈరోజు ఎవడన్నా తన బిడ్డను తీసుకెళ్ళి కత్తి లేపితే మహోన్నతులైనటువంటి దేవుడు అబ్రహామును ఆపు చేసినట్టుగా నిన్ను ఆపు చేయడానికి ఆలోచించాడు. ఎవరితో ఏమి చెప్పబడింది, అది ఎవరికి సంబంధించింది, ఇలాగన విభజించి చూడకపోతే సందేశం అబద్ధం అవుతుంది. నేడు సమస్త మానవాళితో దేవుడు నిబంధన కలిగి ఉండటం కోసం చేసినటువంటి నిబంధన ఏమిటి? ఆదాముతో చేసిన నిబంధన సమస్త మానవాళికి సంబంధించిందా? 2 నోవాహుతో చేసినటువంటి నిబంధన సమస్త మానవాళికి సంబంధించిన నిబంధన, లేదా అబ్రహాముతో చేసిన నిబంధన నేడు మనం అనుసరిస్తేనే రక్షణ పొందుతామా? లేదా ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ప్రదానం చేయబడింది, ఆ ధర్మశాస్త్రంలో రాయించబడినటువంటి సంగతులు బోధించబడి గైకొనబడి ఆచరించబడితే ధర్మశాస్త్రమును బట్టి మనుషుడు రక్షించబడతాడా? ధర్మశాస్త్రం ఎవరికి ప్రదానం చేయబడింది? క్రైస్తవులకు ప్రదానం చేయబడింది కాదు. అది క్రైస్తవుడు దాన్ని చదవవలసినటువంటి అవసరం ఉంది, దాన్ని గైకొనవలసినటువంటి అవసరం ఉంది, అందులో ఉన్నటువంటి సారం ఏమిటో దాన్ని చూడవలసిన అవసరం ఉంది. అది బుద్ధి కలగటం కోసము, బోధ కలగటం కోసము, సంగతులు ఎలాగను జరిగాయో వాటిని బట్టి మనకు భయం కలగటం కొరకు సంగతులు చూడొద్దని చెప్పట్లా. నిబంధన అనుసరించడానికి ధర్మశాస్త్రం ఎవరిది? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకు ప్రదానం చేయబడినటువంటి ధర్మశాస్త్రం. అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు, ఆ రోజునే లేదు. ఈ రోజున ఎక్కడి నుంచి వస్తుంది? మనం అన్యజనుల నుంచి పిలువబడిన వారు. అబ్రహాము యొక్క శరీర సంబంధమైనటువంటి వంశం నుంచి వచ్చిన వారు కాదు. మనం చదువుతాం, గ్రంథంలో ఎలాగ రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి.
ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు ప్రదానం చేయబడింది, మనకు కాదు, అనగా అన్యజనులకు కాదు. క్రీస్తు యేసునందు పిలువబడక మనకు అందరం అన్యజనులమే, క్రైస్తవులం కాదు, అన్యజనులము. యూదులతో సమానమైనటువంటి వారసులం కాదు. యూదులకు ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి మనకు సంబంధం లేదు, వాస్తవమైన మాట. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలాగా రాయబడి ఉంది, వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అక్షరాచారాదులను వాగ్దానములను వీరివి. ధర్మశాస్త్రం ఎవరిది? ఇశ్రాయేలుది, అన్యజనులకు కాదా? రోమీయులకు రాసిన పత్రిక, అన్యజనులకు ధర్మశాస్త్రములకు సంబంధం లేదు. ధర్మశాస్త్రం ఆనాడు ఉన్నటువంటి అన్యజనులకు సంబంధం లేదు. ధర్మశాస్త్రం ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులకి కూడా ఆచరించడానికి సంబంధం లేదు. కానీ దాన్ని చదవలసినటువంటి బాధ్యత మాత్రం ఉంది. అది బుద్ధి కలగటం కోసం, బోధ కలగటం కోసం దేవుడు ఎన్నో గతంలో ఏం జరిగిందో చూడని నేర్పించడం కోసం ఉంది. కానీ భక్తిని, విశ్వాసమునకు, రక్షణకు ఆధారమైంది మాత్రం ఒక నిబంధన చేశాడు దేవుడు. ఆ నిబంధన ఎంత చూడబోతాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే ధర్మశాస్త్రం ఎవరికి ఉంది? యూదులకు మాత్రమే ఉంది. యూదులు ధర్మశాస్త్రం కలిగిన వారు, అన్యజనులు ధర్మశాస్త్రం లేనివారు. పరమ తండ్రి ఏం చేశాడంటే, ఇటు ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి యూదులైనా, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులైనా ఇప్పుడు తనకు కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడం కోసం ఒక నిబంధన చేశాడు. అయ్యా, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు సరిపోతుంది, అది కుదరదు. మేము దీనిలో కొనసాగించబడతాం, ఎవరైనా ఉంటే క్రొత్త వారికి మరొకటి ఇవ్వండి నిబంధన, కుదరదు. నువ్వు యూదుడివైనా అన్యజనుడివైనా ప్రతివాడు దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన క్రిందే ఇప్పుడు దేవుడు సంబంధం కలిగి ఉంటాడు. నేడు అమలులో ఉన్నటువంటి నిబంధన ఏది? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో సమస్త మానవాళితో దేవుడు నిబంధన కలిగి ఉండటానికి, సంబంధం కలిగి ఉండటానికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడంట. ఆ నిబంధన ప్రభువైన యేసు యొక్క రక్తము చేత స్థాపించబడినటువంటి నిబంధన. దానినే క్రొత్త నిబంధన. ఇందులో ఆదాం అని, ఇందులో నోవాహు అని, ఇందులో అబ్రహాం అని, ఇందులో ఇశ్రాయేలు యొక్క వంశం అని తేడా లేకోకుండా నువ్వు అబ్రహాం సంతానమైనా, అన్యజనుడివైనా, ఇంకా మరి ఏ గ్రీసు దేశస్థుడివైనా, ఇంకెక్కడైనా ధనవంతుడివైనా, దాసుడివైనా, స్త్రీ అయినా, పురుషుడైనా ఏ వ్యత్యాసం లేకోకుండా ప్రతి వారిని ఒక నిబంధనలకు తీసుకొచ్చాడు. ఆ నిబంధన ఏంటంటే నేడు అమల్లో ఉన్నటువంటి నిబంధన, క్రీస్తు యేసునందు స్థాపించబడినటువంటి క్రొత్త నిబంధన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం ఇలాగ రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో, ఇది నా రక్తము వలన, నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. దాన్ని పుట్టినట్లు క్రొత్త నిబంధన, క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ప్రతిష్ఠించబడినటువంటి నిబంధన. ఒకనాడు ధర్మశాస్త్రము ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తము చేత రక్తమును చిందించి చిలకరించి ఆ నిబంధన మీద చల్లిన తర్వాత ఆ నిబంధన అమల్లోకి ఎలాగైతే వచ్చిందో, క్రొత్త నిబంధన ప్రభువైన యేసు యొక్క రక్తము చేత స్థాపించబడినటువంటి నిబంధన. ఇది ఎవరెవరి కోసము? మరొకసారి చదువుతాం 28వ వచనంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు. యూదుడని లేదు అందుట్లో, అన్యజనుడని లేదు అందుట్లో, గ్రీసు దేశస్థుడని లేదు అందుట్లో, దాసుడని లేదు అందుట్లో, స్వతంత్రుడని లేదు అందుట్లో, స్త్రీ అనే భేదం లేదు అందుట్లో, పురుషుడు అనే భేదం లేదు అందుట్లో. నమ్మిన వాడు బాప్తిస్మం పొందితే ఆ నిబంధన కిందకు వచ్చేస్తాడు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, కాబట్టి ఈ నిబంధన సమస్త మానవాళికి సంబంధించినటువంటి నిబంధన. నేడు దేవుడు దాన్ని అమల్లో ఉంచినటువంటి నిబంధన. ఈ నిబంధనకు సంబంధించినటువంటి చట్టం ఒకటి ఉంది. ఈ నిబంధనకు సంబంధించినటువంటి ఆయా విషయాలు దేవుడు తన గ్రంథంలో గ్రంథస్థం చేయించాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నిబంధనలో ఉన్నదాన్ని, ఆ నిబంధనలో ఉన్నదాన్ని రెండింటిని కలిపేశారనుకో, కలిపి చరిత్రడు బాధ అవుతారు. ఏ నిబంధన కింద చూడవలసింది ఆ నిబంధన కింద చూడాలి. ఎవరికి సంబంధించిన కానీ వారికి సంబంధించినట్టుగానే ఆలోచించారు. నాకు సంబంధించి ఏంటి,
నాకు సంబంధించి ఏంటి అనేది పరిశీలన చేసి దేవుని యొక్క వాక్యాన్ని అలాగని మనం చూడకపోతే దానివలన అపార్థం అవుతుంది. అపార్థము స్వకీయమైన నాశనానికి దారితీస్తుంది. నాశనం అనగా నరకపాత్రుడని అర్థం. నాశనం అంటే ఒకటే అర్థం. నాశనం అంటే ఏం నాశనం అవుతాము, ఏం పోగొట్టుకుంటాము? యహమందు ఏమి పోగొట్టుకునేది ఉండదు. చాలా సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది, వృద్ధి చెందుతున్నట్టుగా ఉంటుంది, దేవుని యొక్క దేవుని మెండుగా ఉన్నట్టు ఉంటాయి. కానీ నిబంధన సరిగ్గా అర్థం చేసుకోకుండా కలిపి చెరుపుకొని బోధన బట్టి మన జీవితం యొక్క గమ్యం మారిపోతుంది. చదువుతాం, ఇలాగ రాయబడి ఉంది గలతీ రాసిన పత్రికలో. ఈ నిబంధనలో ఏ వ్యత్యాసం లేదు. చదువుతాం, 3వ అధ్యాయము 26 నుంచి చదువుతాం. 3వ అధ్యాయం 26 నుంచి చదివితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు. నో డిఫరెన్సెస్. నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడు అది అడగడా, అది చూడట్లేదు. రెండవది, దాసుడని స్వతంత్రుడని లేదు. నీ స్టేటస్ ఏంటి? నువ్వు స్వతంత్రుడిగా ఉన్నవాడా, నువ్వు దాసుడిగా ఉన్నవాడే, ఈ తేడా లేదు ఇందుట్లో. నెంబర్ 3, పురుషుడని స్త్రీ అని లేదు. స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం లేదు అందుట్లో. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ నిబంధనను బట్టి అందరినీ ఏకం చేశారు. ఇది సమస్త మానవాళితో చేయబడినటువంటి నిబంధన. కాబట్టి ఈ నిబంధనకు గతంలో ఉన్నటువంటి నిబంధనకు సంబంధం లేదు. ఆ నిబంధనకు సంబంధించి అది ఇశ్రాయేలు ప్రజలకు చాటి చెప్పినటువంటి నిబంధన. ఇది సమస్త మానవాళితో అనగా నేడు మనతో చేసుకున్నటువంటి నిబంధన. ఈ రెండింటిని కలిపేసామనుకో దేవుని యొక్క ఏర్పాటును తృణీకరించటమే అర్థం. ఎలాగని కలిపేయటం జరుగుతుంది? బయట నుంచి తీసుకొచ్చే కలపరు. దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క వాక్యంతోనే కలిపేస్తే చెడిపోతుంది. ఒక సంగతి ఆలోచించేయబోతాం. ధర్మశాస్త్రము ప్రదానం చేసినటువంటి దేవుడు ధర్మశాస్త్ర సంబంధులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం నుంచి ఒకటి కోరాడు. పున్నమి నాడు ఇశ్రాయేలు ప్రజలందరూ చేయవలసినటువంటి ఒక చట్టాన్ని విధించాడు దేవుడు. ఏం చేయాలంటే, కీర్తన గ్రంథం 81వ అధ్యాయంలో ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి పున్నమి నాడు, అమావాస్య నాడు, పున్నమి నాడు, ప్రత్యేకమైనటువంటి దినముల నాడు దేవుడు వారి దగ్గర నుంచి ఒకటి కోరాడు. ఏం కోరాడో చదువుతాం. 81వ అధ్యాయం, కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 1వ వచనం చదివితే, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారును వాయించుడి. ఏ సంగతో చెప్తున్నాడు? గిలక తప్పెట పట్టుకోండి. మీలో చాలామందికి తెలియదు అనుకుంటా. గిలక తప్పెట అంటే చిన్న ఈ సైజులో ఉంటుంది. అది చేతిలో కర్ర పట్టుకొని ఇట్ట కొడుతుంటే 2 పక్కలు దొరివేస్తుంటుంది. అటుపక్క తగిలితే అటు, ఇటుపక్క తగిలితే ఇటు, టక్క 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 కొడుతుంది. గిలక తప్పెట పట్టుకోండి. ఉందా మన దగ్గర? ఎవరైనా తెచ్చారా? ఉందండి మీ దగ్గర? ఎందుకు లేదు మీ దగ్గర? గిలక తప్పెట పట్టుకోమన్నాడు కదా. మన దగ్గర ఎందుకు లేదు ఈరోజున? ఈ నిబంధనకి మా నిబంధనకి చాలా వ్యత్యాసం ఉంది. మరి విశేషంగా కోరుతున్నాడు, సితార్ను వాయించు, స్వరమండలమును మనోహరమైన సితార్ను వాయించుడి. గ్రంథంలో ఉంది కాబట్టి నేను సితారు పట్టుకొని వస్తా. గ్రంథంలో ఉంది కాబట్టి నేను గిలక తప్పెట పట్టుకొని వస్తా. నువ్వు గిలక తప్పెట పట్టుకొని వచ్చినా, సితార్ను పట్టుకొని వచ్చినా, కొమ్ము పట్టుకొని వచ్చినా, అమావాస్య రోజున కొమ్ము పోదాలంట. కొమ్ము పట్టుకొని వస్తారా? కింద భాగంలో చదివితే ఎలాగ రాయబడి ఉంటుంది 3వ వచనంలో, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండగ ఆచరించి దినముకు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అమావాస్య రోజు ఒక రోజున పోదాలి కొమ్ము, పున్నమి నాడు ఒక రోజున పోదాలి కొమ్ము. కొమ్ములు లేవు మన దగ్గర. ఊరితే ఊరుకుంటారా? ఎక్కడ వస్తున్నారు ఇప్పుడు కొమ్ములు కదండి? లోకంలో ఎక్కడ వస్తున్నారు? బయట సమాజం ఎవరైనా అలా కాలం చేసి వెళ్ళిపోయినప్పుడు కొమ్ము వస్తున్నారు. అదే కొమ్ము పట్టుకొని ఇక్కడికి వచ్చామనుకో ఊరుకుంటారా? మేకపిల్లని తీసుకొచ్చి బలి అర్పించాలనుకుని ఎవడైనా పట్టుకొని వచ్చాడు అనుకోండి,
అహరోను సంతానము బళ్ళు అర్పించినట్టుగా నేడు మేము కూడా మేకపిల్లని దహన బళ్ళు అర్పిస్తానని తీసుకొస్తే అది సంబంధించిందా కాదా? నేడు బలులు మార్చబడ్డాయి, నిబంధన మార్చబడింది, యాజక ధర్మం మార్చబడింది, యాజకులు మార్చబడ్డారు, యాజక క్రమం మార్చబడింది. సమస్తాన్ని మార్చేశాడు దేవుడు. మార్చబడిందాన్ని మార్చబడినట్టుగానే చూడాలా. వారు గొర్రె పొట్టేళ్ళు తీసుకొచ్చి దేవాలయంలో బళ్ళు అర్పించారు కాబట్టి సంఘంగా కూడుకున్న దగ్గరికి నేను కూడా ఒక మేకపిల్ల తీసుకొస్తాను, ఒక డోలు తీసుకొని వచ్చి డగ్గ 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 కొట్టుకుంటూ మేకపిల్లలు బలి అర్పించడానికి రెడీ చేస్తే ఇక్కడ ఎలా ఉంటుంది? ఆయన బలి ఒక్కసారే ప్రభు అయిన యేసునందు అర్పించబడింది, ఇకను బలి అవసరంలా. ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఇప్పుడు జరిగేది. ఒకనాడు శరీర సంబంధం, భౌతిక సంబంధమైనటువంటి బలులు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఆత్మ సంబంధమైన దేవాలయంలో ఆత్మ సంబంధమైనటువంటి బలులు మాత్రమే ఉన్నాయి. దేవాలయం మార్చబడింది, బలులు మార్చబడ్డాయి, యాజకులు మార్చబడ్డారు, యాజక ధర్మం మార్చబడింది, సమస్తం మార్చబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో నేడు ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయము, యెరూషలేము యొక్క దేవాలయం కాదు ఇది. వాస్తవంగా ధర్మశాస్త్రం నిల్చున్నట్లయితే ఇక్కడ హైదరాబాదులో మల్లాపూర్లో కాదు ఆరాధన చేయాల్సింది. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు పోవాలి. నపుంసకుడు ఎక్కడికి వెళ్ళాడు? అపోస్తలుల కార్యాలు 8:26 వచనం చదివితే యెరూషలేములో దేవుని ఆరాధించడానికి నపుంసకుడు వెళ్ళాడు. ఎన్ని మార్లు వెళ్ళాలి? సంవత్సరానికి వారికి విధించబడినటువంటి విధిని బట్టి సంవత్సరానికి ఎన్ని మార్లు? 3 మార్లు. ఎన్ని మార్లు వెళ్ళారు మీరు యెరూషలేముకి? వెళ్ళారా? వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళకోకుండా చేసేది అసలు ఇక్కడ చేసేది ఆరాధన అవుతుందా? ఒకవేళ నిబంధన నిల్చుంటే, ధర్మశాస్త్రం ఉంటే. ధర్మశాస్త్రము క్రీస్తు యేసునందు కొట్టివేయబడింది. ఆ నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించింది. నేడు మనకు సంబంధించినటువంటి నిబంధన ఏంటి? అది సంగతి ఆలోచన. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆత్మ సంబంధమైన మందిరమగుటకు కట్టబడుచున్నట్టుగా ఆత్మ సంబంధమైన మందిరంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడతాయి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట వలన పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు నేడు బలులు మార్చబడ్డాయి. ఎవరైనా సరే మనలో ఒక మేకపిల్లని సంఖ్యను పెట్టుకొని డోలేసుకొని వచ్చి నేను మొక్కున్నానండి అని అన్నారనుకో, ఎక్కడ మొక్కుకుంటావు? ఎక్కడ అర్పించాలని మొక్కుకుంటే నువ్వు అసలు నువ్వు మొక్కుకోవడానికి ఈ రోజున అవకాశం ఉందా అనే నిబంధన బట్టి? అలాంటి మనుషులు ఎవరైనా వస్తే గ్రంథాన్ని బట్టి ఏం చెప్పాలని చెప్పాడంటే, బాబు ఇట్టి ఆచారం మాలోనైనా సంఘంలోనైనా లేదు. అది ఒకనాడు ధర్మశాస్త్రం నేర్పించింది జంతు బలి అర్పించడం. క్రీస్తు యేసునందు చేయబడినటువంటి నిబంధనతో జంతు బలులకు సంబంధం లేదు. అది ఆ నిబంధనకు సంబంధించింది. ఇప్పుడు లేదా? లేదు. ధర్మశాస్త్రం ముగిసిపోయిందా? ముగిసిపోయింది. అది కొట్టివేయబడిందా? అవును, కొట్టివేయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో నేటికి అది చదువుతున్నప్పుడు చదవటం అనేది అబ్జెక్షన్ చెప్పలా పరమ తండ్రి. చదవటం అబ్జెక్షన్ చెప్పలా, నేర్చుకోవటం అబ్జెక్షన్ చెప్పలా, దానిలో నుంచి గ్రహించవలసినటువంటి బోధ ఏదైతే ఉందో దానికి అబ్జెక్షన్ చెప్పలా, నేర్చుకోవాల్సినటువంటి బుద్ధి ఏదైతే ఉందో దానికి అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ నేను ఆచరిస్తా అబ్జెక్షన్. నేను బలులు తీసుకొని వస్తా, జంతు బలులు అబ్జెక్షన్. నేను నాజీరవుతా అబ్జెక్షన్. లేకపోతే ఫలానంది నేను చేస్తా, అపరాధ పరిహారార్థ బలి చేస్తా అబ్జెక్షన్. పాప పరిహారార్థ బలి అబ్జెక్షన్. నువ్వు ఏం చేయాలనేది ఇప్పుడు దేవుడు తన క్రొత్త నిబంధన బట్టి డిసైడ్ చేయాలి. నాకు తోచిందల్లా చేస్తా. వాళ్ళు గిలక తప్పడి పట్టుకున్నారు, నేను సితార్ను పట్టుకుంటా. వాళ్ళు అది చేశారు పండగ, నేను ఈ పండగ చేస్తా. వ్యత్యాసం అర్థం అవ్వాలి.
వ్యత్యాసం అర్థమైనటువంటి మనుషుడు ఏం చేస్తాడంటే నేడు నాకు అక్కడ చెప్పబడిన దానికి సంబంధం ఏమిటని రైట్లీగా డివైడ్ చేస్తాడు, సరిగ్గా విభజిస్తాడు. చదువుతాం గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది, పాత నిబంధన కొట్టివేయబడిందా? నిబంధన కొట్టివేయబడిన తర్వాత నిబంధన సంబంధమైన ఆచారాలు ఎక్కడివి ఈ రోజున మనం ఆచరించడానికి? 3వ అధ్యాయము 14వ వచనంలో, మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిల్చుంది. కొట్టివేయబడిందా అది క్రీస్తు వేసినందు? అవును, చేరాతను తుడిచేసేసాడు పరమ తండ్రి. మీకును మాకును మధ్య ఉన్నటువంటి విరోధమును తుడిచేసేసాడు, ఎత్తివేసేసేసాడు. విధి రూపముగాను రాత మూలకముగాను రాయబడినటువంటి సంగతులను తన శిలువ మరణం చేత తొలగించేసేసి ధర్మశాస్త్రమునకు ఎండుకాడు అంటే ముగింపు పలికాడు కృష్ణుడు. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడింది, వాస్తవమైన మాట. ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు, వాస్తవమైన మాట. ఈరోజు నేను ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాను, వారు పాడారు కాబట్టి నేను పాడతాను, వారు వాయించారు కాబట్టి నేను వాయిస్తాను, వారు పండుగలు చేశారు కాబట్టి నేను పండుగలు చేస్తాను. నీకు విధించబడినటువంటి సంగతులు ఏంటి? ధర్మశాస్త్రానికి సంబంధించిన సంగతులు ఏంటి? ఈ రెండింటిని చూడుకోకుండా ఏదో ఒకటి లేదు బ్రదర్, ధర్మశాస్త్రం కూడా దేవుడు ఇచ్చిందే కదా, ఆ ధర్మశాస్త్రం ప్రకారం మనుషులు సంతోషంగా ఉండటం కంటే ఏం కావాలా, దేవుని ఆరాధించడం కంటే ఏం కావాలని చెప్పి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని తీసుకొచ్చి నేడు క్రొత్త నిబంధనలో కలుపుకుంటే పరమతండ్రి ఏమన్నాడంటే ధర్మశాస్త్రం మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డని సంగతి స్పష్టం. గలతీ రాసిన పత్రిక. ఒకవేళ ఈ రోజున అలాగన సముదాయించుకునే మనుషులు ఉంటారన్నమాట, సత్యవాక్యాన్ని సరిగా విభజించడం చేతగాక మనుషులను సంతోషపెట్టడం కోసము, ఒకవేళ ఇది చేయకపోతే, ఇది ఆచరించకపోతే, ఇది జరిగించకపోతే, ఎలాగనూ కొనసాగించబడకపోతే ఒకవేళ ఏదన్నా జరిగే నష్టం ఏదన్నా సంఖ్యాపరంగా జరుగుతుంది అనేటువంటి భయంతో సత్య విరోధమైనటువంటి బోధ, దేవుడు విధించినటువంటి నిబంధనకు బయటికి వెళ్ళిపోతున్నటువంటి బోధ ఎక్కడ జరగకూడదు, మన స్థలంలో జరగకూడదు, ఏ ప్రాంతంలో జరగకూడదు. చదువుతున్న గ్రంథంలో ఎలా రాయబడి ఉంటుంది. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 3:11 ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడును సంగతి స్పష్టమే. అంత స్పష్టంగా అపోస్తుల యొక్క బోధలు వెలువరచబడితే ఈ రోజున మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా సంగతులు ఉన్నాయి. ఆరాధన సమయం కాబట్టి దేవుని చిత్తమైతే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు, ఉపదేశకులు ఎన్నెన్నో సంగతులు మీకు వివరిస్తూ ఉంటుంటారు. ఈరోజు నాకు పరమ తండ్రి గొప్ప అవకాశాన్ని కల్పించారు. కొన్ని సంగతులు మాత్రమే మనం చూడగలిగాం. ఏంటి మనం ఆలోచన చేసిన సంగతి అంటే సత్యవాక్యంలో సరిగా ఉపదేశించాలి అని అన్నాడు. ఏంటో ఉపదేశించడం అంటే విభజించటం, గ్రంథాన్ని గ్రంథంగా చూడటం, మనకు తోచినట్టుగా కాకుండా, మన అభిప్రాయాలకు తగినట్టుగా కాకుండా దేవుని యొక్క గ్రంథము ఏ కాలంలో ఏ మనుషునితో ఎట్టి నిబంధన కలిగి ఉందో అది వారికి సంబంధించిందా, ఆ తర్వాత ఉన్నటువంటి వారికి కూడా సంబంధించిందా కాదా, ఒకదానితో ఒకదానికి సంబంధం ఉందా, లేదా రెండింటిని కలిపి నిబంధన ఎప్పుడైనా కొనసాగించాడా. మన గ్రంథం అంతటిని చూసినప్పుడు మనకు తేటపరచబడుతున్నటువంటి సంగతి ఏంటంటే దేవుడు ఏ కాలం అందైనా 2 నిబంధనలు మెయింటైన్ చేయాల. ఒకే నిబంధన ఉండేది ఆయనకి.
ఒక్క నిబంధనే ఉండేది. వ్యక్తితో చేసుకున్న ఒక నిబంధన ఉండేది, కుటుంబంతో చేసిన ఒక నిబంధన ఉంది, జాతీయంగా చేసిన ఒక నిబంధన ఉంది, సమస్త మానవాళితో చేసిన ఒకే నిబంధన ఉంది. ధర్మశాస్త్రం ఉండగా క్రొత్త నిబంధన లేదు, క్రొత్త నిబంధన ఉండగా ధర్మశాస్త్రం. కాబట్టి ఆదాముతో చేసినటువంటి నిబంధనకి నోవాహుకు సంబంధం లేదు, నోవాహుతో చేసిన నిబంధనకి అబ్రహాంతో సంబంధం లేదు. అబ్రహాంకి ఓడకు సంబంధం ఏంటి? వాడ కట్టడం అనే ఆజ్ఞ నోవాహుకు సంబంధించింది. అబ్రహాముకు సంబంధించినటువంటి ఆజ్ఞ సున్నతికి సంబంధించింది. నోవాహుతో సున్నతికి సంబంధించిన విషయం మాట్లాడాల, అబ్రహాముతో ఓడకు సంబంధించిన విషయం మాట్లాడాల. నోవాహుతో మాట్లాడింది నోవాహుతోనే మాట్లాడినట్టుగా చూడాలా, అబ్రహాముతో మాట్లాడింది అబ్రహాంతో మాట్లాడినట్టుగా చూడాలా. నేడు క్రైస్తవులతో మాట్లాడింది క్రొత్త నిబంధనగానే చూడాలి. దీన్ని చూసి ఆల్ మిక్స్డ్ అన్నమాట. ఇది టేస్ట్ ఎక్కువ కదా. ఫ్రూట్ జ్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కావాలండి అని అడుగుతున్నారు. మిక్సింగ్ అంటున్నారు, ఫ్రూట్ మిక్సింగ్. ఫ్రూట్ మిక్సింగ్ అన్ని టేస్టులు కలిపితే బాగుంటుంది. ఇది తాగటానికి పనిచేస్తుందేమో కానీ దేవుని గ్రంథం దగ్గర పనిచేయదు. ఈ నిబంధన ఏంటి? ఆ నిబంధన కిందే బ్రతుకుతున్నామా లేదా? ఒకవేళ దీన్ని కలిపేసుకొని మనకు తోచినట్టుగా చేస్తే లేఖనాలను కలిపి చెరిపేసిన వారం అవుతాం. మనం అపార్థం చేసుకుంటాం, అనేకులు నాశనం అవటానికి కారణం అవుతాం. మరి మిక్కిలిగా జనులు పాపం చేయటానికి కారకులైనటువంటి వారిని దేవుడు ఏ తరంలో వదిలిపెట్టలేదు. యెరొబోము దానిలో ఒకటి, బేతేలులో ఒకటి, 2 దూడలు పెట్టి ఇవే మీ దేవుడు అని అన్నాడు. జనులు పాపం చేయుటకు కారకుడు ఆయన అని అన్నాడు. వదిలేలా, పెంట ఊడ్చినట్టుగా కుటుంబాన్ని మొత్తాన్ని ఊడ్చాడు. దేవునితో ఆటలాడకూడదు, దేవుని యొక్క నిబంధనతో ఆటలాడకూడదు మనిషి. కాబట్టి మనము ఆ నిబంధనతో బ్రతుకుతూ మనకు అనుగ్రహించినటువంటి నిబంధన ప్రకారంగా మన జీవితం కట్టుకోవాలని ఎంతో గొప్పగా ఈ స్థలాల్లో మీరు ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నారని, మరింతగా ఎదుగుతూ అనేకులకు ఆదర్శప్రాయంగా నిలిచి అనేక స్థానిక సంఘాలను బలపరిచేలాగా మాకు అందరికీ మీరు ప్రోత్సాహాన్ని, తోడ్పాటును ఇస్తారని మేము నమ్ముతూ, ఇక్కడ పనిచేసినటువంటి స్థానిక సంఘము, పనిచేసినటువంటి దైవజనులు, అందరినీ నడిపేసినటువంటి పెద్దవారు, మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రోత్సహించినటువంటి మాతోటి దైవజనులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. మమ్మల్ని ప్రేమించేటువంటి పెద్దవారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. అందరికీ